హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముంబైని నాతో పాటు మీరు కూడా చూద్దురండి. ఫస్ట్ అయితే జూహు బీచ్కి వెళ్ళాము. ఈ బీచ్ అయితే చాలా నీట్గా ప్లెజెంట్గా ఉంది. బీచ్ అయితే మా పాపకి చాలా నచ్చింది. ఇక్కడ శాండ్ క్యాజిల్ చేస్తుంది. కిడ్స్కి అయితే చాలా నచ్చుతుంది ఈ బీచ్. ఇది ఒక మోస్ట్ పాపులర్ బీచ్ ఇన్ ముంబై అని చెప్పొచ్చు. నెక్స్ట్ షారుఖ్ ఖాన్ హౌస్కి వెళ్ళాము. ఇదైతే ఆపోజిట్ బీచ్ వ్యూ సూపర్గా ఉంది. ఇది వచ్చేసి సీలింగ్. ఇది రైడ్ చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. ఈ మెరీన్ డ్రైవ్ 3 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. కర్వ్ షేప్లో ఉంటుంది. చూసే చాలా బాగుంటుంది. పక్కనే రోడ్ ఉంటుంది. చూడండి సన్సెట్ కోసం ఎంతమంది వచ్చారు. పక్కనే వాకింగ్ ఏరియా ఉంటుంది. చాలామంది ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ 5కి అలా వచ్చాము అంటే సన్సెట్ చూసుకొని వాకింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 7కి అలాగా మేము తాజ్ హోటల్ దగ్గరికి వెళ్ళాం. పక్కనే గేట్వే ఆఫ్ ఇండియా. లైటింగ్స్తో చాలా బాగుంది. మేమైతే ఈ ప్లేస్కి నైట్ వచ్చాము, డే టైము వచ్చాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ మేము సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళాము. సో ఇది మెరీన్ డ్రైవ్ టనల్. దీని నుంచి వెళ్ళాము. ఇది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మేము సిద్ధి వినాయక స్వామి టెంపుల్కి వచ్చాము. ముంబైలో ఈ టెంపుల్ చాలా ఫేమస్. దర్శనం అయ్యాక వరల్డ్లోని వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ అంబానీ హౌస్కి వెళ్ళాము. అక్కడ సెక్యూరిటీ ఎక్కువ ఉంటారు. ఫొటోస్ వీడియోస్ నాటలు. ఇది 27 ఫ్లోర్స్ అంట. ఫొటోస్ వీడియోస్ కన్నా దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంది.
ముంబైలో షాపింగ్ చాలా ఫేమస్. ఇక్కడైతే చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఇంకా మంచి మంచి బ్రాండెడ్ బట్టలు కూడా ప్రైస్ చాలా తక్కువకే దొరుకుతున్నాయి. మనం బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తున్నారు. బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా 700, 800 అలా దొరుకుతున్నాయి. జ్యువెలరీ అయితే 500 చెప్పాడు. నేను 200కి అడిగితే ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఏ టాప్ అయినా 200. ఈ గాగల్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. షాపింగ్ అయ్యాక తినేసి బయట వెళ్తూ ఉంటే బాంబే హైకోర్ట్ అని కనిపించింది. ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చి రైల్వే స్టేషన్, ఛత్రపతి శివాజీ టర్మినస్ అని అంటారు. రైల్వే స్టేషన్ లోపలైతే ఈ విధంగా ఉంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.